ఎక్కడో ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చనిపోవలసినటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిని, కానీ దేవుడు ఈరోజు ఈ విధంగా నిలబెట్టాడు. కాబట్టి మీతో చెప్పే మాట ఏమిటి అంటే, ఎన్నిక లేని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎన్నిక చేసుకొని గొప్పగా చేసేవాడు. నాలుగు భాషల్లో మాట్లాడటానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసువిನ నామములో సౌఖ్యమాగట్టే, యేసుక నామసే చంగాయ. కండోలో మూట కట్టుకొని బియ్యం తీసుకొని వచ్చి తినే నన్ను ఈరోజు 5 స్టార్ హోటల్లో నివసించాడు. నడిచిపోవటానికి సైకిలే లేను, బైకే లేనటువంటి నన్ను దేవుడు ఈ దినాల్లో తన పరిచర్యలో ఎలాగ వాడుకుంటున్నాడు తెలుసా? ఆ ఫ్లైట్లో ఎక్కడి నుంచి కేరళకి వెళ్ళటం కానీ, కేరళ నుంచి ఎక్కడికి రావటం కానీ, ఢిల్లీ వెళ్ళటం కానీ, అనేక నేను చెప్తున్నది ఏమిటంటే, ఈవెన్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తాను, ఈరోజు సూట్ వేసుకొని ఎలా కూర్చొని సాక్ష్యం చెప్తున్నానా, ఇదే వ్యక్తి నేను ఇప్పుడు మందిరంలో పని ఉందన్నా, ఇంటి పని ఉందన్నా, ఏది ఉందన్నా కూడా షార్ట్ వేసుకొని మాలు కలుపుతూ సిమెంట్ అందించే వ్యక్తి. అందరికీ వందనాలు. నేను మీ తమ్ముడు మార్కుని. ఇప్పటి వరకు మన ఛానల్లో అనేకమైన సాక్ష్యాలు మీరు విన్నారు. మరొక అద్భుతమైన సాక్ష్యం ద్వారా మీ ముందుకు వచ్చాను. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, మీరు ఎలా రక్షించబడ్డారు? మీ యవ్వన కాలంలో ఎలా రక్షించబడ్డారు? యవ్వన కాలంలో రక్షించబడి ఏ భాష రాని ఒక యవనస్తుని 4 భాషల్లో దేవుడు ఎలా వాడుకుంటున్నారో వారి సాక్ష్యం వారి మాటల్లోనే విందాం. మీరు ఎలా రక్షించబడ్డారు, మీ రక్షణ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రజలతో పంచుకున్నాను. ఈ యొక్క నా సాక్ష్యమును వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామమున శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను ఈ యొక్క సమయమందు నా సాక్ష్య రూపంలో మీ ఎదుటికి రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నా బాల్య దినము నుంచి గమనించినట్లయితే మా యొక్క తల్లిదండ్రులకి నేను ఒక ద్వితీయ సంతానముగా పుట్టటము జరిగినది. నేను జన్మించిన దినములు మొదలుకొని, అంటే పెద్ద కుమారుడు అయినటువంటి మా అన్నయ్య గారు జన్మించారు, తదుపరి రెండవ కుమారుడిగా నేను జన్మించాను. నా తల్లి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, నన్ను ఆమె కనేటప్పుడు కూడా చాలా ప్రయాస భారముతో కన్నది అనేటువంటి విషయాలు నా తల్లి నాతో పంచుకోవటం జరిగినది. అయితే నా యొక్క జనము నుండి కూడా నేను నా తల్లిదండ్రులకు కష్టంగానే ఉన్నాననేటువంటి విషయాన్ని నా తల్లి నాతో తెలియపరచటము జరిగింది. అయితే నా బాల్య దినముల నుండి నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించటం జరిగింది. మా తల్లిదండ్రులు ఒక నామకార్థ కుటుంబీకులు, అదే రీతిగా నేను కూడా ఒక నామకార్థ క్రైస్తవుడిగా జీవించచ్చు అలాగ ముందుకు కొనసాగటం జరిగింది. నేను ఒక మారుమూల చిన్న గ్రామం తరువాత ఇంకా నాకు మించిన వ్యక్తి లేడు అనేటువంటి విధముగా నేను ఉండిపోవటం జరిగింది. 10వ తరగతి పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్లోనికి రావటం జరిగింది. ఆ ఇంటర్మీడియట్లోనికి రాగానే నేనంటూ ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చేసాను. నేనే గొప్పవాడిని అనేటువంటి మైండ్ సెట్లోనికి నా జీవిత వైఖరి మారిపోయింది. అయితే దాదాపుగా నాతో ఉన్నటువంటి స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ దగ్గర తల్లాడలోను అలా వైరాలో చదువుకునేటువంటి వారు నా స్నేహితులు అందరికి కూడా. అయితే నేను మాత్రం వాళ్ళందరికంటే డిఫరెంట్గా ఉండాలని అందరూ ఈ లోకల్లో కాలేజెస్కి వెళుతూ ఉంటే నేను ఖమ్మంలో వెళ్ళిపోవటం జరిగింది. ఖమ్మంలో పులిపాటి ప్రసాద్ పారామెడికల్ కాలేజీలో జాయిన్ అయిపోయాను. నా స్నేహితులందరూ వేరే వేరే కాలేజీలో జాయిన్ అయిపోయినప్పటికీ నేను మాత్రమే అక్కడికి వెళ్ళి, అప్పుడు నేను ఏదో గొప్పవాడిని అయిపోయాను. 10th క్లాస్ అయిపోగానే ప్లే బాయ్ అనేటువంటి ఒక రెడ్ టీషర్ట్ నాకు చాలా ఇష్టమైనటువంటి కలరు. ఆ టీషర్ట్ కొనుక్కొని కాలర్ ఎగరేస్తూ కాలర్ ఇలా పెట్టుకొని నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతుంది. నాకు అలాగో సంచరించు కాలేజీకి వెళ్ళి అటువంటి వాడిని. అయితే అలాగ వెళుతున్నటువంటి ఆ దినములు, అంటే నా బాల్య దినముల నుండి కూడా ఇంకొకటి చెప్పాలి, కాలేజీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్ 4 o'clock వరకు జల్సా చేస్తూ, అంటే అది అమ్మాయిల కోసము లేకపోతే ఫ్రెండ్స్ కోసము అలా ఉంటూ బస్ స్టాండ్లో కాపులా కాస్త అలా ఉండి అలాగూ ఉంటున్నటువంటి విధంగా కనబడుతుంది. బాగా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాను. సినిమాలు మహేష్ బాబు ఏ సినిమా రిలీజ్ అయినా సరే అని మహేష్ బాబు సినిమా కోసం వెళ్ళాను. మా టికెట్ల కోసం నేను లైన్లో ఉండి, ఆ లైన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒకనొక రోజు వెనకాల ఉన్నటువంటి నేను ఆ గ్రిల్ ఉంటుంది కదా, ఆ 3 గ్రిల్స్ ఉంటాయి, ఆ గ్రిల్స్ పట్టుకొని పాక్కుంటూ టికెట్స్ కోసం ముందు లైన్లోకి వెళ్తే పోలీసులు కూడా నన్ను అక్కడ కొట్టడం. మహేష్ బాబు అంటే చాలా భయంకరమైనటువంటి పిచ్చి, అంత విపరీతమైనటువంటి పిచ్చి మహేష్ బాబు అంటే.
అలా కాలేజీకి వెళ్ళటం, ఏ మూవీ వచ్చినా కూడా ఇది అవ్వటం. అదే కాకుండా ఇంకా చాలా అంటే మద్యపాన విషయంలో అంతగా ఇది కాలేదు కానీ, ధూమపాన విషయంలో అంతగా ఇది కాలేదు కానీ, బాగా ఈ యొక్క లవ్ అఫైర్స్ అలా పెట్టుకొని భయంకరమైనటువంటి దుష్ఘటనలో ఉండిపోవటం జరిగింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండిపోయాను. అయితే అలా నేను ఎంఎల్టీ చేసేటప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఆ చదువుకుంటే చిన్నగా ప్రాక్టీస్కి వెళ్ళటం జరుగుతుంది ల్యాబ్లో. అలా వెళుతూ నేను చదువు అంతా కూడా లాస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసింది. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. నేను అలా ఇంటర్మీడియట్లో అంటే చదువుకుంటూ ఎంఎల్టీ చదువుతూ ఉన్నాను. ఆ ఎంఎల్టీ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టు పాస్ అయ్యాను, కానీ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. ఏ సబ్జెక్టు తెలుసా? ఇంగ్లీష్ సబ్జెక్టు. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత ఇంగ్లీష్ మరలా అదే ఇయర్లో సప్లిమెంటరీ రాయడానికి అవకాశం వచ్చింది. సప్లీ రాశాను, సప్లీలో ఫెయిల్ అయిపోయాను. తర్వాత సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వ్యక్తి ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ రాశాను. సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అదే టైంలో మరలా రాశాను ఇంగ్లీష్. థర్డ్ టైం కూడా ఫెయిల్ అయిపోయాను. మరలా సెకండ్ ఇయర్ సప్లీ టైంలో ఈ ఎగ్జామ్ మరలా రాయడానికి అవకాశం ఉంది. మరలా ఫోర్త్ టైం రాశాను ఇంగ్లీష్ సబ్జెక్టు, ఫెయిల్ అయిపోయాను. అలా ఫెయిల్ అయిపోయి స్టడీ అంతా ఆగిపోయినప్పటికీ నాకు అంటూ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ల్యాబ్లో జాబ్ చేయడానికి వెళుతూ ఉండేటువంటి వాడిని. అయితే ఆ జాబ్ చేస్తున్నటువంటి ఆ సందర్భంలో నేను బాగా వర్క్ నేర్చుకోవాలని ఆసక్తి, సొంతగా ఒక ల్యాబ్ పెట్టుకోవాలి, కొన్ని లక్షలు ఖర్చు అయిన అనేటువంటి అంత గ్రిప్పుతో ఇది అవ్వాలనేటువంటి ముందు కొనసాగాను. అయితే అలా ల్యాబ్లో కూడా ఖమ్మంలో క్వెస్ట్ ల్యాబ్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉంటుంది, పాత బస్ స్టాండ్ దగ్గరలో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ల్యాబ్ కూడా క్లోజ్ అయిపోయింది, లేదు. ఆ ల్యాబ్లో నేను వర్క్ చేయటం జరిగింది. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇంకా దేవుడు అంటే అంత దగ్గరగా ఇది లేను, నా విచ్చలవిడితనం లేను, అంతా అలా వెళ్ళిపోతూ ఉన్నాను. అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అలాగే వెళ్ళిపోతూ ఉన్నాను విచ్చలవిడిగా. నేను ల్యాబ్లో జాయిన్ అయ్యాను, జాబ్ చేస్తున్నాను. కొంతకాలానికి ఆ ల్యాబ్లో కూడా మానేయటం జరిగింది కొన్ని రీజన్స్ని బట్టి. తదుపరి ఇంటికాడ ఉండిపోయాను. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ఒక చిన్న డబ్బా కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి వాడిని. చదువుకుంటూ వ్యాపారం చేసేవాడిని. ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ నా దగ్గర డబ్బులు ఉండే. ఎందుకంటే షాప్లో వచ్చే డబ్బులు మొత్తం నాయే, ఆ మెయింటెనెన్స్ చేసేది నేనే. ఆ చిన్న కొట్లో ఈవెన్ ఆల్కహాల్ కూడా, మందు క్వార్టర్ సీసాలు కూడా నేను అమ్మాను. అంతా బిజినెస్ చేస్తూ ఆ చిన్న వయసులోనే, జస్ట్ ఇంటర్మీడియట్ ఆ టైంలోనే ఆ డబ్బులన్నీ సంపాదించుకుని ఆ డబ్బులతో నా ఇష్టం. ఇంకా తల్లిదండ్రులు కూడా నాకేమీ చెప్పే విధంగా లేరు. ఆ చెప్పినా కూడా నేను పట్టించుకునే వ్యక్తిగా ఉండేవాడిని కాదు. డబ్బు చేతిలో ఉంది, మంచిగా జలసాలు చేస్తూ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చివరికి వచ్చేసరికి ఆ ల్యాబ్లో కూడా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ ల్యాబ్లో కూడా ఆగిపోయాను. తీరా వచ్చేసరికి ఈ యొక్క ఆ వ్యాపారం అన్న చూసారా, ఆ వ్యాపారం కూడా ఆగిపోయింది. ఆ వ్యాపారం క్లోజ్ చేయాల్సి వచ్చింది భయంకరమైనటువంటి సంఘటనలో. ఇంకేం చేయాలో అర్థం కావట్లా, బాగా మెంటల్గా ఇదైపోతూ ఉన్నాను. ఆ సందర్భంలో నా తల్లి ఇలా ఆత్మీయంగా నడిపించబడుతూ దేవుని సేవకులు గుర్రాల కరుణాకర్ పాస్టర్ గారి మందిరానికి వెళుతూ ఉండేటువంటిది. ఆ వెళుతున్నటువంటి సందర్భంలో నీవు సేవకుడి దగ్గరికి వెళ్ళు, కొంచెం నువ్వు బలహీనంగా ఉన్నావు, బాగా ఇదైపోతావు, నువ్వు దక్కవో అనేటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇంకా నా తల్లి బాగా వేదన పడుతుంది, ఇతడు బ్రతుకుతాడు లేదు అంటే అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. బాగా విర్రవీగిపోతూ ఉన్నాడు, విచ్చలవిడితనంగా అయిపోతూ ఉన్నాడు. ఎవరైనా ఏమైనా చేస్తారనేటువంటి భయం కూడా నా తల్లికి వచ్చేసింది. అంత ఇదిగా అయిపోయినటువంటి పరిస్థితులు. అలాగూ నేను గుర్రాల కరుణాకర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, కొనసాగటం, అలా ముందుకు కొనసాగుతున్నాను. కొన్ని దినాలకు అలాగ వెళుతున్నటువంటి సందర్భంలోనే నేను రక్షణ తీసుకొని కూడా ఇంకా లోకంగానే కొద్దిగా జీవించుచూ ఉన్నాను. మరలా ఏంటి పరిస్థితి అనుకొని మరలా ఇంకా మా తల్లి బాధపడుతూ ప్రార్థన చేసింది. ఆ సేవకుడి దగ్గరికి నడిపించింది.
ఆ సేవకుడి దగ్గర నడిపించినప్పుడు అలా ముందుకు వెళుతూ ఉన్నాను. ఫెయిల్ అయిపోయాను. ఇటు నేను చేసే వ్యాపారం క్లోజ్ అయిపోయింది. ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. అది కూడా డాక్టర్ గారితో నాకు చిన్న క్లాసెస్ వచ్చి అది కూడా జాబ్ మానేసి ఇంటి దగ్గర ఉండటం జరిగింది. ఇంకేం చేయాలో అర్థం కావట్లా. ఏనుకూరులో మా మానమ ఒక ఆయన సెల్ పాయింట్ రిపేర్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి రిపేర్ నేర్చుకుందామని అక్కడికి వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళిన కొన్ని రోజులకి ఆయన షాప్ క్లోజ్ చేసుకోవటం జరిగింది. ఆ షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. అంటే దేవుడు మీ పట్ల ఏదో ప్రణాళిక చిన్నప్పుడే కలిగి ఉన్నాడన్న. అయితే అక్కడ షాప్కి వెళ్ళాను. ఆ షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. ఒకటి ఏంటి, ఆ ఉద్యోగం క్లోజ్. నేను చేసే వ్యాపారం మస్తు డబ్బులు ఉండే నా చేతిలో. ఆ వ్యాపారం కూడా డబ్బా కొట్టు, కానీ డబ్బా కొట్టు కూడా మంచి లాభాలతో కూడినటువంటిది. ఆ ఊర్లో నేనే కొట్టు, ఇంకే కొట్టు లేదన్నట్టుగా ఉంది. అది కూడా క్లోజ్ అయిపోయింది. చివరికి ఆ సెల్ పాయింట్కి వెళ్ళాను. సెల్ పాయింట్ కూడా క్లోజ్ అయింది. ఇంకా అలాగ ముందుకు వెళుతూ ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాకలా బాగా మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను. అలా అయిపోతున్నప్పుడు దేవుని సేవకులు గుర్రాల కరుణాకర్ పాస్టర్ గారు, ఆయన మా ఆత్మీయ తండ్రి, ఆయన నన్ను అతనితో పాటు మీటింగ్స్కి తీసుకెళ్ళటం, అటు ఇటు ప్రార్థనలకు తీసుకెళ్ళటం, కొంచెం అలాగా కొంచెం దేవుడికి దగ్గర అవటం జరిగింది. దేవుడికి దగ్గర అవుతూ అలా ముందుకు వెళుతూ ఉన్నాను. ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ ఆ సేవకుడు మీటింగ్స్కి వెళుతూ ఉన్నారు. ఆ సేవకుడి యొక్క తల్లి గుర్రాల అగ్నిసమ్మ గారు, ఆమెతో పాటు కల్లూరులో సభలు జరుగుచున్నవి. యోనోష్ కుమార్ గారు అనుకుంటా ఆ సభలో పెట్టారు. ఆ సభలు పెట్టినప్పుడు ఆ సభల్లో ఆ మీటింగ్స్కి వెళ్ళటానికి ఆ తల్లిగారితో పాటు తోడుకు నన్ను రమ్మన్నారు. ఆ రోజు సూపర్ లగ్జరీ బస్సు ఎక్కేసి ఆ తల్లిగారితో పాటు నేను కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఏదో కూర్చున్నాను అన్నట్లుగా ఉన్నాను. కానీ ఆ వాక్యం చెప్పుకుంటూ ఆ దేవుని సేవకులు చివరిలో మేబీ ఆయన హోసన్నా మినిస్ట్రీస్ హనుమాన్ జంక్షన్లో ఉన్న దేవదాసాయి గారు సందేశం అందిస్తూ ఉన్నారు. ఆ సందేశం అందిస్తూ ఒకటే మాట చెప్పారు, దేవుని పిలుపు కలిగినటువంటి వాళ్ళు దేవుని పిలుపుకు లోబడకపోతే వాళ్ళకు నష్టము, వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబానికి నష్టము, వాళ్ళ ద్వారా వారు వెళ్ళిన ప్రతి స్థలంలో నష్టం మాత్రమే కలుగుతాయి, ఏమీ లాభం కలగదు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఎక్కడ ఉన్నట్లయితే దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు, నీవు సమర్పించేసుకో అని మాట్లాడటం జరిగింది. వెంటనే ఆ మాటలు మాత్రమే నేను పట్టుకోగలిగాను. ఆ మాటలు వినేసి నిజంగానే కదా, నేను ల్యాబ్లోకి వెళ్ళాను, ల్యాబ్లో బంద్ అయిపోయాను, వ్యాపారం బంద్ అయిపోయింది. ఇటు చూస్తే సెల్ పాయింట్కి వెళ్ళాను, ఆయన సెల్ పాయింట్ క్లోజ్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక సక్సెస్ అనేటువంటిది లేదు. నిజంగానే నేను ఇదైపోయాను కదా, ఆయన పిలుపు ఉన్నది అనేటువంటి విధానమును నేను గ్రహించి అప్పుడే నేను మారు మనసులోనికి వచ్చి, ప్రభువా నేను ఇంతవరకు ఏదో ఉండిపోయాను, కానీ ఈరోజు నేను సమర్పించుకున్నానయ్యా అని అక్కడ నా జీవితాన్ని సమర్పించేసుకున్నాను. ఆ సమర్పించుకున్న తర్వాత నా ఆత్మీయ తండ్రి గుర్రాల కరుణాకరాయ్ గారితో పాటే ముందుకు కొనసాగటము జరిగింది. అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని దినములు సేవకులతో పాటు ఉన్నాను. తర్వాత ఒక 2 వారాలు బైబిల్ క్లాసెస్ నూతన కల్లో పాస్టర్ కెనడీ రాజు గారు అనేటువంటి ఆయన దగ్గర క్లాసెస్ జరిగినాయి. ఆ క్లాసుల్లో ఫస్ట్ నా బైబిల్ స్టడీ అక్కడే. కొన్ని రోజులు బైబిల్ స్టడీస్ అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మరలా నా ఆత్మీయ తండ్రి ఏం చేశారంటే కేరళ బైబిల్ ట్రైనింగ్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నన్ను నాతో పాటు నా ఫ్రెండ్ బ్రదర్ సంతోష్ను కూడా సిద్ధం చేశారు. సిద్ధం చేసేసి మీరు మరి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇలా మీరు పిలుపు కలిగి సమర్పించుకున్నా కదా అనేసరికి సరే అని అంతా ఇదైపోయింది. కానీ ఒక తెలుగు మాత్రమే వచ్చు, ఏ భాష రాదు. కేరళ వెళ్ళాలంటే భాష తెలియదు, దిక్కు తెలియదు, దిశ తెలియదు, ఏమీ తెలియదు. మా ఆత్మీయ తండ్రి ఒకటే చేశారు, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం. ప్యాక్ చేసుకుంటే రైల్వే స్టేషన్కి వచ్చి బండి ఎక్కిచ్చారు, టికెట్ చేతికిచ్చారు. ఈ ట్రైన్ పోయిన దగ్గర ఆగిద్ది, పలానా దగ్గర పలానా స్టేషన్లో దిగండి, మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకుంటారన్నారు. ఈవెన్ కరెక్ట్గా ఇంకొక మాట చెప్పడం మర్చిపోయా, ట్రైనింగ్కి వెళ్ళే కంటే ముందు ఇంగ్లీష్ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయానని చెప్పా చూసారా. ఆ సేవకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయాను కదా, ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి చదువు లేక ఏది చేయటం చేత కాదు కాబట్టి సేవకు పోయిండు, ట్రైనింగ్కి పోయిండు అంటారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుని సేవకులు కరుణాకర్ గారు నాతో మాట్లాడారు. మాట్లాడేమన్నారంటే ఉపవాసం ఉండు,
ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కొన్ని వాటిని జయించాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా జయించలేరు అని చెప్పారు. ఆ మాటను నేను పట్టుకొని బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని మరలా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాశాను. ఇంగ్లీష్ ఎగ్జాము 4 సార్లు ఫెయిల్ అయ్యాను. 5వ సారి 5 అంటే మనందరికీ తెలుసు కృప అని. అయితే దేవుని కృపను బట్టి 5వ సారి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాశాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. అప్పుడు నేను ఒక డెసిషన్లోనికి వచ్చాను. ఏమనంటే ఇక నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను. ఎందుకంటే ఫెయిల్ అయిపోయి బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే అరే వీడు చదవలేకపోయిండ్రా, వీడు ఏ పని చేసుకోలేకపోయిండ్రా అంటారనేసి. అప్పుడు ఇంకా నా ఆత్మీయ తండ్రి కరుణాకర్ గారు కేరళ బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపిస్తే నేను ఆ కేరళ రాష్ట్రంలోనికి నా ఫ్రెండ్ సంతోష్ బ్రదర్ నేను వెళ్ళాము. ఆ రైల్వే స్టేషన్లో దిగాము. కొంతసేపు అలా ఉన్నాము. ఎవరో ఒక వ్యక్తి అలా ముందుకు నడుచుకుంటూ వచ్చి మీరే నా పలానా వ్యక్తులని మమ్మల్ని రిసీవ్ చేసుకుని బైబిల్ కాలేజీకి తీసుకెళ్లారు. బైబిల్ కాలేజ్లో నేను బీటీహెచ్ స్టడీస్ ప్రారంభించాను. అయితే ఆ బీటీహెచ్ చదివేటప్పుడు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు డబ్బుల కోసం అంటే ఏం చేసేవాడిని అంటే అక్కడ పని చేసేవాడిని. కూరగాయల కొట్లో పనిచేశాను నేను. బైబిల్ కాలేజీకి వెళ్ళి కూడా మీరు అక్కడ పనిచేసారు? బైబిల్ కాలేజీకి వెళ్ళి కూడా పాకెట్ మనీ కోసం, కొంచెం బుక్స్ కొనుక్కోసం కోసం డబ్బులు లేక. అలా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా బ్రదర్? అంటే ఆ బైబిల్ సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉంటుంది. శుక్రవారం అయిపోయాక శనివారం రోజు ఒకటే హాలిడే ఉంటుంది. మా ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ తీసుకొని అలా వర్క్కి వెళ్ళేటువంటి వాడిని. అలా వర్క్కి వెళ్ళాను. కూరగాయల కొట్లో ఎక్కువగా నేను పనిచేశాను. అక్కడ మలయాళీ షాప్లో ఒక కూరగాయల కొట్లో పనిచేశాను. అదే టైంలో కొన్నిసార్లు నాకు చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ప్లస్ చెట్లు ఎంత పెద్ద చెట్టు అయినా నేను ఎక్కగలుగుతాను. ఆ చెట్లు ఎక్కి ఆ యొక్క కొమ్మలు నరకటం, పెద్ద కొమ్మలు నరకటం, లేదా కొబ్బరి బొండాలు పోయటం, అలాంటి వర్క్ కూడా నేను పోయాను. మరలా గడ్డి పేకటానికి వెళ్ళాను. సుతారు పనికి కూడా వెళ్ళాను. అంటే బైబిల్ కాలేజీలో చదువుకుంటూనే మా కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి అలాగూ కష్టపడి ఆ బైబిల్ ట్రైనింగ్ టైంలో కూడా. ఎన్ని సంవత్సరాలు బ్రదర్ ట్రైనింగ్? బైబిల్ ట్రైనింగ్ బీటీహెచ్ కోర్స్ వచ్చేసి 3 years బైబిల్ ట్రైనింగ్. 3 years. అయితే ఆ ట్రైనింగ్ అక్కడ పూర్తి చేసుకొని ఆ ట్రైనింగ్ అంతా కూడా ముగించుకొని నేను తిరిగి మరలా మన ఆంధ్రప్రదేశ్కు రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు నాకు ఎటువంటి ఏ భాష కూడా రాదు, ఓన్లీ తెలుగు మాత్రమే వచ్చు. కానీ దేవుడు ఏ భాష రాని నన్ను ఫుట్బాల్ తగినట్టు అంతే నేను వెళ్ళి ఎక్కడ పడ్డానంటే కేరళ బైబిల్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియంలో. ఏ భాష రాని నేను అక్కడ ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ చేయడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. ఏ భాష రాని మీకు ట్రైనింగ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. కొన్ని నెలల్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్లో ప్రసంగం చేయటం, అలా దేవాతి దేవుడు కృప చూపించాడు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ట్రైనింగ్ పూర్తి అయింది. ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత నేను మరలా తిరిగి మా యొక్క ప్రదేశానికి వచ్చాను. మా ప్రదేశానికి వచ్చి కొన్ని దినాలు నా ఆత్మీయ తండ్రితో ఉన్నాను. తదుపరి మరలా ఇసుకపల్లి సుధాకర్ గారి దగ్గరికి 40 రోజులు బైబిల్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. మరలా తెలుగు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలని నా ఆత్మీయ తండ్రి నన్ను అక్కడికి పంపిస్తే అక్కడ 40 రోజులు ఆ ఉపవాస ప్రార్థనలో ఉండి నేను ఆ బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాను. ఆ బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి సందర్భం 40 రోజులు అక్కడ పూర్తి చేసుకుంటూ ఉన్నాను. చివరి రోజుల్లోనికి వస్తున్నవి. దేవా, ఆల్రెడీ అక్కడ కేరళలో ట్రైనింగ్ చేసి వచ్చాను, మరలా ఇక్కడ వచ్చాను. అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏముందయ్యా, ఎలాగ నేను ముందుకు కొనసాగాలని అలా ఉపవాసం ఉంటూ అక్కడ 40 రోజులు ఒక పూట భోజనం చేస్తూ ఉపవాసం. నేను చివరి రోజులోనికి వచ్చేసరికి చివరి 3 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉండిపోయాను. బాగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేనేం చేయలేను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాను, అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అంటే అప్పుడు ఆ చివరి 3 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడారు. ఆ మాట ఏమిటంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉన్నది. ఏమిటంటే ఆ దేవుడు అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు కూడా దేవుడే అని రోమా పత్రిక 3వ అధ్యాయము 29-30 వచనాల్లో ఉంటుంది. అయితే ఆ మాటను దేవుడు నాకు చూపించాడు. ఆ మాటను పట్టుకొని నేను ప్రార్థన చేశాను. ఏంటి ప్రభువా అనేసి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నాతో బయలుపరిచింది ఏంటంటే నీ తండ్రి స్వదేశమైనటువంటి నెమలి అన్య జనాంగముతో కూడినటువంటి ప్రదేశము.
నీవు నెమల్లో వెళ్ళి సేవ చేయాలని దేవుడు అప్పుడు ఈ వాక్కు ద్వారా నాతో మాట్లాడు. అంటే మా నాన్నగారి స్వగ్రామం వచ్చేసి నెమలి. కాకపోతే దాదాపుగా 25 సంవత్సరాలు పైగానే, దాదాపు 20 సంవత్సరాలు పైగానే అంబేద్కర్ నగర్ అనేటువంటి గ్రామం మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళి అక్కడే ఉండిపోవటం, అక్కడే సెటిల్ అయిపోవటం, అక్కడే ఇల్లు అంతా అక్కడే ఏర్పడింది. మరలా ఈ ట్రైనింగ్ తర్వాత దేవుడు నాతో మాట్లాడారు, నీ స్వజనాంగం మధ్యకి వెళ్ళి అన్య జనులకు దేవుడిని కాదా అనేటువంటి మాట మాట్లాడే ఈ ప్రదేశంలో సేవ చేయాలనేసరికి నేను వెంటనే ఆ యొక్క మాటను పట్టుకొని మరలా ట్రైనింగ్ 40 రోజులు పూర్తి చేసుకొని సుధాకర్ గారి దగ్గర కొన్ని దినాలుండి మరలా తర్వాత వచ్చేటప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, ఈ వాక్కు మాట్లాడాడు, డేటు కూడా మాట్లాడాడు. డేటు మాట్లాడిన ఆయన నేను అలా అక్కడ ఇసుకపల్లిలో 2 ప్రేయర్ టవర్స్ ఉంటాయి. ప్రేయర్ టవర్స్ పైన కట్టి ఉన్నవి. ఆ ప్రేయర్ టవర్స్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు, ఈ రోమా పత్రిక ద్వారా మాట్లాడాడు. దేవుడు అలా ఆ వాక్కు నా ముందు ఒక స్క్రీన్లో డిస్ప్లే చేసినట్లుగా చూపించాడు. అప్పుడు వెంటనే ఈ వాక్యం ఏంటని బైబిల్ తీసి చదివాను. చదివినప్పుడు అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు కూడా దేవుడు అనేటువంటి మాటని అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న మరలా కంటిన్యూగా. ఇంకొక మాట చెప్పాలంటే నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ప్రేయర్ వారియర్ అనేటువంటి బహుమతిని గెలుచుకున్నాను. ప్రైజ్ గాడ్. ప్రేయర్ వారియర్ అనేటువంటి బహుమతిని కూడా గెలుచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంటే బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు గ్రాడ్యుయేషన్ టైంలో రివార్డ్స్ ఇస్తారు. మంచి చదివినటువంటి వ్యక్తి, మంచి ఎగ్జామ్స్లో మంచి అసైన్మెంట్ పూర్తి చేసిన వ్యక్తి, మంచిగా క్యారెక్టరు అనేటువంటి ఇలా బహుమతులు ఇస్తారు. అప్పుడు నేను పొందుకున్న బహుమతి ఏమిటంటే ప్రేయర్ వారియర్ అనేటువంటి బహుమతిని పొందుకున్నాను. ఇంకొకటి మాట చెప్పడం నేను మర్చిపోయాను. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఆ యొక్క బైబిల్ కాలేజ్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఫ్రైడే రోజు నేను ఫుల్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసే వ్యక్తిని. ఒక్కరోజు కూడా ఈవెన్ ఆ ఫ్రైడే రోజు బయట ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా కూడా మమ్మల్ని కాలేజీ తరపున తీసుకెళ్తూ ఉంటారు. ప్రతి ఫ్రైడే రోజు మీరు ఫాస్టింగ్? ప్రతి ఫ్రైడే కేరళ బైబిల్ కాలేజ్లో ప్రతి ఫ్రైడే, ఒక్క ఫ్రైడే కూడా మిస్ కాకుండా ఆ బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అలాగే ప్రతి ఫ్రైడే కుంటు పడకుండా ఉపవాసం ఉండి ఒక చీకటి గదిలోనికి వెళ్ళేవాడిని. లేకపోతే ఆ కేరళలో అరటి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఇంకొక సంఘటన ఏంటో తెలుసా? నేను అరటి తోటలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నా ముందు అలా ఒక పాము వచ్చేసింది. పాము వచ్చేసినప్పుడు కూడా నేను వెంటనే చూశాను. నాకున్నటువంటి గురి ఏంటంటే మోకాళ్ళ మీద మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు విజయం పొందుకున్నాడు, చేతులు దించినప్పుడు ఓడిపోయారు అనేటువంటి మాటను బట్టి నేను ఆ పాము అలా పోతున్నా కూడా స్తోత్రం అనుకుంటా అలాగూ మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేశాను. అలాంటి ప్రార్థన విధానాన్ని దేవుడు అక్కడ నాకు నేర్పించాడు. దాని తర్వాత నేను ఇంకా ఈ నెమల గ్రామంలోనికి వచ్చాను. నెమల గ్రామంలో కూడా దేవుడు బయలుపరిచాడు. నేను ఈ నెమల గ్రామానికి ఎప్పుడు వచ్చానంటే 2016 జనవరి 8వ తారీఖు. ఇప్పుడు మనం ఉన్నాం చూసారు ఈ మందిరము, ఈ స్థలంలోనికి వచ్చాము. ఈ స్థలము వచ్చినప్పుడు ఈ స్థలం ఎలాగుందో తెలుసా? బాగా లోయలో ఉన్నది, మొత్తం పొదలు, చుట్టూ పొదలు. మా అంటే వెనకాల ఒక ఇల్లు, అటుపక్కన ఒక ఇల్లు, ఒక 2-3 ఇల్లు మాత్రమే ఉన్నాయి, ఏమీ లేవు ఈ చుట్టుపక్కల. అంతా పొదలతో ఉన్నటువంటి స్థలము. అప్పుడు ఈ స్థలాన్ని ఇది మా సొంత స్థలము, గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసిన స్థలము. ఈ స్థలాన్ని ఆ పొదలతో నిండినటువంటి దాన్ని మొత్తం కూడా డ్రోజర్తో క్లీన్ చేయించేసి కొంత మట్టి తోలించేసి అప్పుడు ఇక్కడ సేవ ప్రారంభించడం జరిగింది. జనవరి 8వ తారీఖు 2016, అదే కరెక్ట్ డేటు. ఆ రోజు కూడా నేను ట్రైనింగ్ అయిపోయి వచ్చేటప్పుడు ఈ పాంప్లెట్ను ఫ్రెండ్ చేయించుకొని వచ్చాను. అంటే దేవుడు బయలుపరిచిన వాటిని బట్టి నా ఆత్మీయ తండ్రిని దైవ సేవకులు వర్తమానికులుగా వేసి నేను ఆ మీటింగ్ పెట్టాను. అప్పుడు ఈ శూన్యముగా ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని కృపను బట్టి మొత్తం పూర్తిగా నెట్టేసి మట్టి తోలిచి ఒక చిన్నగా ప్రారంభించి ఇక్కడ కూడా నేను రాత్రిలే ఫ్రైడే రోజే ప్రార్థన ప్రారంభించాను. అలా కొన్ని దినాల తర్వాత కొందరిగా రావటానికి దేవుడు కృప చూపించినప్పుడు అప్పుడు నా ఆత్మీయ తండ్రి ఆ సంఘము నుండి ఏం చేశారంటే ఒక రేకుల షెడ్ వేయించారు. ఇక్కడ ఆ రేకుల షెడ్ పిల్లర్ల స్తంభాలు వేసి రేకుల షెడ్ వేసి ఆ రేకుల షెడ్ చుట్టూ కూడా ఈ ఎదురు తడకలు ఉంటాయి చూసారా, ఆ ఎదురు తడకలు పెట్టి అలా కొంతకాలము
ఇలాగూ ఆ మందిరాన్ని కొనసాగించడం జరిగింది. మరలా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఒక మంచి మందిరాన్ని నాకు కావాలి ప్రభువా, నీ కార్యము జరిగించయ్యా అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, అనుకోని రీతిగా ఇదే స్థలంలో ఒక మంచి మందిరానికి దేవుడు దీనికంటే ముందుగా నేను ఈ చర్చిలోనే వండుకుంటా, ఒక మూలను వండుకుంటా, ఎక్కడే నేనే వండుకుంటా, భోజనం చేస్తూ నేనే చేసుకుంటూ ఎక్కడే జీవించటం జరిగింది. తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి ఒక స్థలంలో 3 రేకులు వేసుకొని ఆ 3 రేకుల్లో నివసించుతూ వండుకుంటూ ఎక్కడే సావులో ఉండిపోయాను. అప్పుడు ఈ స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరలా మందిరం కట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ప్రార్థన చేస్తున్నాను, మరలా ఉపవాసం ఉన్నాను, మరలా భయంకరంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి ప్రార్థన చేశాను. నా ఉపవాసం ముగిసిన తరువాత నాకు ఒక మందిరం అనేటువంటిది కట్టాలి, స్టార్ట్ అవ్వాలని ఉపవాసం ముగించాను. ముగిసిన తెల్లారే కూడా మందిరానికి పునాది వేయటానికి కృప చూపించాడు. 40 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఈ మందిరానికి పునాది వేయటానికి దేవుడు కృప చూపించాడు. అంటే ఈ మందిరం కూడా ఫస్ట్ పిల్లర్లు వేసేసాను, పిల్లర్లు వేసి స్లాబ్ వేయటానికి ఏం లేదు, గోడలు ఏం కట్టలేదు, పిల్లర్లు వేసాను. అలా చాలా రోజులు ఆగిపోయింది. ఆగిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఇంక అందరూ అంటూ ఉన్నారు, అయిందా పోయిందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయినా నేను నొచ్చుకోలేదు, చాలా ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఏ భాష రాని నాకు, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఒక 3 భాషలు నేర్పించారు. ఏంటో తెలుసా? ఒకటేమో మలయాళం, 2 ఇంగ్లీషు, 3 హిందీ. ఈ 3 భాషలు కూడా, తెలుగు మాత్రమే నాకు వచ్చు, వేరే ఏ భాష రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మలయాళం రాదు. కానీ దేవుడి మహాకృప ఏంటంటే, అది నా గొప్పతనం కాదు, నాకేదో వచ్చిందన్నది కాదు, కానీ దేవుడు తన జ్ఞానంతో, ఇది కూడా ఒక గిఫ్ట్, దేవుడి యొద్ద నుంచి వచ్చినటువంటి బహుమతిగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ 3 భాషలను దేవుడు నాకు కలుగు చేయటం జరిగింది. అయితే ఈ మందిరం కట్టేటప్పుడు ఇలాగూ నేను మందిరం కట్టడానికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కేరళ నుండి గుడ్ న్యూస్ ఇండియా మిషన్ చర్చి వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకి నేను తర్జుమాకి వెళ్ళాను, మలయాళం టు తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు నాకు కొంత సహాయం చేశారు. అప్పుడు స్లాబ్ వేసాను. స్లాబ్ వేసి ఇలా మందిరానికి, ఈ మందిరం కూడా కట్టేటప్పుడు మా నాన్నగారు మేస్త్రి, కూలోళ్ళు ఎవరో తెలుసా? ఆ కూలి కట్టింది కూడా, ఆ కూలి పని చేసేది ఎవరెవరంటే, బొచ్చెలు అందించుకుంది నేను, మాలు కలిపింది నేను, ఇటుకలు అందించింది నేను, సేవ చేస్తూ కూడా మీరు సేవలో ఉండి కూడా నేను ఈ పనులు చేయటం జరిగింది. అంటే ఈ మందిరం అంతా కూడా ఓన్లీ స్లాబ్ అందు చేశారు, ఆ స్లాబ్ మాత్రమే నేను కాంట్రాక్ట్కి ఇచ్చాను. బొచ్చెలు అందియటం కానీ, మాలు కలపటం కానీ, అన్ని పనులు నేను మాత్రమే చేసుకుంటూ, నాతో పాటు ఇంకో కూలోళ్ళని ఎవరన్నా పెట్టుకొని అలాగ చేశాను. ఈ మందిరానికి ఇంకొకటి ఏంటంటే, చాలామంది గ్రామస్తులు మందిరం పనులప్పుడు, పునాది వేసే రాళ్ళప్పుడు కానీ, రాళ్ళు తీసుకురావటానికి, లేకపోతే ఇసుక కోసమని చాలామంది ప్రయాసపడి కష్టపడి ఇది చేశారు. అయితే నేను చెప్పుకుంటూ వచ్చే మాట ఏమిటంటే, ఈ యొక్క మందిరం కట్టడానికి నా దగ్గర రూపాయి లేదు, కానీ దేవుడు ట్రాన్స్లేషన్ ద్వారా అలాగూ కృప చూపించి ఇంత చేయడానికి కృప చూపించాడు. దాని తర్వాత మరలా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చర్చి ఇచ్చాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. ఆ ఇంటికి కూడా ఒక్క కూలోని పెట్టుకోలేదు, నేను, మా నాన్నతో పాటు ఇంకొక మేస్త్రి, ఇంకొక కూలోళ్ళని, అంటే నేను అందించుకుంటా. ఇంకోటి ఏంటో తెలుసా? వీళ్ళు రేపు కూలోళ్ళు రేపు వస్తారంటే ఈ నైట్ 8 గంటల వరకు కూడా మెటీరియల్ అన్నీ నేను పైకి మోసుకోవటం, మెటీరియల్ సమకూర్చుకోవడం చేసేవాడిని. ఈవెన్ ఈ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ కానీ దాదాపు ఆల్మోస్ట్ అన్ని వర్కులు నేనే చేసుకునేటువంటి వాడిని. అంటే అంత జ్ఞానాన్ని దేవుడు చూపించాడు. అలా చేసుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్ కంటే ఈ మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో చర్చి, ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు, దేవుడు కృప చూపించాడు. అంటే నేను చెప్పేటువంటి మాట ఒక్కటే మెయిన్ కాన్సెప్ట్ నా సాక్ష్యంలో ఉందంటే, నేను ఏ భాష రాదు, ఓన్లీ తెలుగు మాత్రమే తెలుసు. ఇంగ్లీష్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను? 4 సార్లు ఫెయిల్ అయ్యాను, 5వసారి నేను పాస్ అయ్యాను. అయితే అప్పుడు కూడా నేను ప్రార్థించాను, ప్రభు అసలు ఇంగ్లీష్ సబ్జెక్టే నాకు వద్దయ్యా అన్నాను. ఏదైతే నేను వద్దనుకున్నానో దాన్ని ఒక ఫేవరెట్గా మార్చాడు. హల్లెలూయా. అంటే ఏమిటంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో ప్రభు ఇది నాకు వద్దంటే దాన్నే మనకు ఫేవరెట్గా చేస్తాడు. అయితే ఇప్పుడు దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్తూ ఉన్నాను, హిందీలో ట్రాన్స్లేషన్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, ముఖ్యంగా మలయాళం టు తెలుగు. దాదాపుగా చాలామంది సేవకులకి 10,000, 20,000 మంది జనాంగం ఉన్నటువంటి మీటింగ్స్లో కూడా
తర్జుమా చేయడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. కేరళ రాష్ట్రం నుండి వచ్చే ఆల్మోస్ట్ దాదాపు చాలామంది సేవకులకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మలయాళం టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసే కృపను దేవుడు నాకు కలుగజేశాడు. అంటే అది నేను చెప్పుకుంటూ వచ్చే మాట, నాకు అంత గొప్పతనం కాదు, కానీ కేవలం దేవుడే అంత గొప్ప కార్యాన్ని జరిగించి ఆ యొక్క భాష నేర్చుకోవటానికి ఇది చేశాడు. ఆ విధంగా ఇప్పుడు విరామం లేకుండా ఆయన పనిలో వెళ్ళటానికి మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఏది చేత కాదు అని. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే చేతగాని వారినే పెంట కుప్ప మీద నుండి దేనిని లేవనెత్తి ఉన్నతమైన స్థలంలో కూర్చొని పెడతానని. నేను వెళ్ళే ట్రాన్స్లేషన్కి వెళ్ళే మీటింగ్స్లో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్లో అటెండ్ అవుతూ ఉంటారు. చాలామంది రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప డాక్టర్లు కూడా వచ్చి మీటింగ్ అవుతారు. అలాంటి మీటింగ్స్లో కూడా దేవుడు నన్ను గొప్పగా నిలబెట్టి తర్జుమా చేయడానికి దేవాతి దేవుడు కృప చూపించడం జరిగింది. అంటే ఇంకా చెప్పుకుంటూ వస్తే నేను అలాగూ జీవించుచు ముందు కొనసాగుతున్నప్పుడు ట్రాన్స్లేషన్ చేయడానికి అనేక స్థలాలకి నేను వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ ఏంది, ఇటు వైజాగ్ ఏంది, పెద్ద పెద్ద క్రూసైడ్స్లో కూడా ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక్కొక్కసారి నేను అనుకుంటున్నాను, ప్రభువా నా బాల్య దశలో ప్రభువా విమానం చూస్తే బాగయ్యా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దాని దగ్గరికి ఒకసారి ముట్టుకుంటే చాలని ఒక ఆశ ఉండేటువంటిది. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా, దేవుడు ఈ దినాల్లో తన పరిచర్య కొరకు నన్ను విమానాల్లోనే తీసుకొని వెళ్ళి ఆ మీటింగ్స్లో వాడుకుంటూ ఉన్నాడు. నిజంగా గడిచిన దినాల్లో నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. ఒక 10 రోజులు ఫ్యామిలీతో. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎవరైనా వెళ్తే బయట స్టేట్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ టు మలయాళం వాళ్ళకి ట్రాన్స్లేషన్ ఉంటుంది, లేదా వాళ్ళు హిందీ మాట్లాడుతుంటే మలయాళం ట్రాన్స్లేషన్ చేస్తారు. గుడ్ న్యూస్ ఇండియా మిషన్ చర్చిలో లాస్ట్ నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను మలయాళంలోనే ప్రసంగం చేయడానికి దేవాతి దేవుడు కృప చూపి, అంటే ఏమీ లేనటువంటి మనల్ని కూడా ఆయన చేతులోనికి వచ్చినప్పుడు ఆ విధంగా మార్చాడు. ఏంటి, మలయాళంలోనే ప్రసంగం చేయడానికి కృప చూపించాడు. అదే కాకుండా కుటుంబ సమేతంగా మరలా మేము తిరిగి ఫ్లైట్లోనే ఇక్కడికి రావటానికి, అంటే ఒకసారి చూస్తే చాలు ప్రభువా అనుకున్నాను. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఆ ఫ్లైట్లోనే ప్రయాణాలు చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అంటే ఇదంతా కూడా ఒకటే దేవుడు ఈ వరములు అంటే చూస్తారా, స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆ స్పిరిచువల్ గిఫ్ట్ మనము పలానా అంటూ ఉంటాం, కానీ నా యొక్క జీవితంలో మాత్రం స్పిరిచువల్ గిఫ్ట్ దేవుడు ఇచ్చినటువంటి ముఖ్యమైనది ఏమిటంటే ఆ మలయాళం టు తెలుగు తర్జుమా చేయటం. స్టార్టింగ్ రోజుల్లో నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు తర్జుమా చేసేటప్పుడు చాలా వటుకు తప్పులు వెళ్ళకపోతూ ఉండేవి. కానీ ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కటిగా దేవుడు కలుగజేసి ఈనాడు ఒక మంచిగా ట్రాన్స్లేషన్ చేయటానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. నిజంగా నేను చెప్పాలంటే మా కుటుంబీకులందరూ కూడా, మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 6 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందట్లో నుంచి కూడా నన్ను ఒక్కడిని మాత్రమే దేవుడు సేవ కొరకు వాడుకున్నారు. మా కుటుంబంలో కూడా చూసినట్లయితే మా కుటుంబంలో మా అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, మేము 3 జన్మించడం జరిగింది మా కుటుంబంలో. అలాంటి మా కుటుంబంలో ఎవరైనా దేవుడి సేవకి వెళ్తే దేవుడు ఎవరిని పిలుస్తారంటే ప్రథమ ఫలం మొదటి దేవునికి ఇవ్వాలి అంటాడు. కానీ ఎవరైతే పనికిరాని వాడిని మా కుటుంబంలో మా అమ్మ అనేటువంటి మాట ఏంటంటే, నీ వల్ల నేను పుట్టిన కాడి నుంచి శ్రమలే అన్నది. కానీ మా అమ్మ శ్రమలుగా పడి ఆ విధంగా శ్రమలో వీడి ద్వారా శ్రమలు అంది. కానీ ఈరోజు వాళ్ళ ద్వారా వచ్చే మాట ఏమిటంటే, నా ద్వారా, అంటే ఎవరైతే శ్రమలో అన్నటారో వాళ్ళ ద్వారా అని, అంటే ఆ శ్రమలు అనేటువంటి నా ద్వారానే దేవుడు నా తల్లిదండ్రులకు కూడా గొప్ప సంతోషాన్ని కలుగు చేయటం జరిగింది. కాబట్టి నేను చెప్పుకుంటూ వచ్చే చివరి మాటలు ఏమిటంటే, ఏ ఎన్నిక లేని నన్ను, నిజంగా ఆ రోజుల్లో మా కాడింట్లో తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో కూడా, సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో కూడా, వరదలు వచ్చి మోకాళ్ళలోటు నీళ్ళు వచ్చి అంబేద్కర్ నగర్లో నివసించేటప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు అలాగ ముందుకు కొనసాగటం జరిగింది. అలా ముందుకు కొనసాగినప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేసి ఇలా ఈరోజు సేవలో నిలబెట్టాడు. ఎంతగా గొప్పగా, నిజంగా యాక్చువల్గా ఎవరి పేరైనా ఇనిషియల్ ఏమని ఉంటుంది చెప్పండి, ఉదాహరణకి పలానా ఇంటి పేరు ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటో తెలుసా, నన్ను అందరూ నా పేరు వేముల రాజు,
కానీ ఇప్పుడు ఈ రోజుల్లో నన్ను ఎలా పిలుస్తున్నారో తెలుసా? నెమలి రాజు అని. ఏంటో తెలుసా? నా పేరు నెమలి కాదు, మా ఇంటి పేరు నెమలి కాదు, మా ఊరు పేరు నెమలి రాజు అని పిలుస్తున్నారు. అంటే దేవుడు నా ద్వారా, అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, మీరు తప్పుగా దయచేసి ఎవరు అర్థం చేసుకోమాకండి. నా ఇంటి పేరు ముందే నెమలి అనేటువంటి గ్రామం పేరు రావడానికి దేవుడు కృప చూపించాడు. అంటే కొందరిని పేరుతోనే అలాగూ మనిషి ద్వారా ఆ ఊరి పేరు కూడా ప్రసిద్ధిగాంచడానికి చాలామంది అంటుంటారు, నెమలి అంటే ఏంటి అని అడుగుతుంటారు. ఏంటి పికాకోనా అని అంటూ ఉంటారు. కానీ అంటే నేను అప్పుడు చెప్పాను మా గ్రామం అని. అలాగూ దేవుడు నిజంగా నన్ను బట్టి కూడా మా ఊరు పేరు అనేక స్థలాల్లోనికి, కుగ్రామాల్లోనికి కూడా ఆ పేరు వ్యాప్తి చెందటానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఈ సేవలో ఎలాగూ నేను నిలిచి ఉన్నాను అంటే కేవలం దేవాతి దేవుని కృప. ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో అవమానములు వచ్చినాయి. సేవ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని పరిస్థితిని బట్టి సేవ వదిలేసి వెళ్ళిపోదాము అనుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అయినా కూడా ఒకటే నిర్ణయానికి వచ్చాను, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యం చేయగలిగిన దేవుడు అని. అందుకే ఒక సేవకుడు పాట రాశాడు. ఏంటో తెలుసా? అవమానం పొందిన చోటే అభిషేకం నాకు ఇచ్చావు, నిందలన్నీ పొందిన చోటే ఘనత నాకు ఇచ్చావు అనేటువంటి ఆ పాటను చూసారా? నేను ఒక్కసారైనా ఆ పాట పాడుకుంటాను. నేను ఓడిపోనయ్యా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదనని. నేను ఏ స్థలంలో అయితే ఈ సేవే వద్దని కన్నీరు కార్చాను, పరిస్థితిని బట్టి, కొన్ని లోపాలను బట్టి, ఎదురైన సమస్యను బట్టి ఏడ్చాను, అదే స్థలములో నా నోటి నిండా నవ్వుంచి దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ నెమలి గ్రామంలో ఈ స్థలంలో బ్లెస్ చేశాడు. బ్లెస్ చేసి దేవుడు నాకు ఒక భార్యను కలుగజేశాడు, ఒక కుమారుడిని, ఒక కూతురుని కూడా కలుగజేయటం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి ఎక్కడ ఇదే స్థలంలో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకొని నివసించే నన్ను ఇక్కడ 2 స్టేర్ బిల్డింగ్ కట్టడానికి దేవుడు కృప చూపించాడు. దాదాపుగా ఒక 40 లక్షలకు పైగానే ఖర్చు అయింది. ఎటు నుండి వచ్చినాయో తెలియదు, ఎటు నుండి పోయినాయో తెలియదు, దేవుడు అలా కలుగు చేశాడు, ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. కాబట్టి నేను ఈ సాక్ష్యం వింటున్న మీతో కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఏదైతే నాకు వద్దు ప్రభు అంటామో దానినే కూడా దేవుడు మనల్ని ఫేవరెట్గా చేసే విధంగా ఉంటాడు. చాలామంది எனக்கு నిజంగా 4 భాషలు వచ్చా ఏంటి అసలు అనేటువంటి ఉద్దేశం కలిగి ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి కూడా ఆ డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఆయన మాట్లాడుతారా లేకపోతే నిజంగానే అలాగా. ఎక్కువగా నాకు మలయాళం చాలా ఇష్టం. మలయాళం మాట్లాడాలంటే నేను ఒక మలయాళీని అయిపోతే బాగు అనేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ భాష చాలా నన్ను హృదయాన్ని తాకింది. యేసువంటి నామములో నీకు సౌఖ్యం ఉండాగటే. ఆ మాట ఏమిటంటే, ఆ మాట పలుకుచుంటేనే ఈ రొమ్మములు చూసారా చాలా నిక్కర పొడిచే విధంగా ఉంటవి. కాబట్టి నేను చెప్పేటువంటి ఒక్క మాట ఏమిటంటే, ఏ భాష రాని నాకు దేవుడు 4 భాషల్లో మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. ఈ నా సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన సేవకుడా, ప్రియమైన తల్లి, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నీ పరిస్థితిని బట్టి, అయ్యో నేను దేనికి పనికిరాను, మా కుటుంబంలో పనికిరాని వాడు నేనే అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒకానొకప్పుడు నేను ఎవరికి పనికిరాను. చాలామంది అదే వీడు వేస్ట్ గాడరా అనుకునేటువంటి వారు, పనికి రాని వారిని పనికొచ్చే పాత్రగా మార్చే దేవుడు అనేటువంటి వారు. ఈరోజు ఒకవేళ నువ్వెవరికి పనికి రాకుండా ఉండొచ్చు, కానీ నేను కూడా ఒకనొకప్పుడు పనికిరాని వాడనే ఇప్పుడు వేల మందికి పనికొచ్చే పాత్రగా. ఎగ్జాంపుల్, మీరు ఒక కేరళ పాస్టర్ గారు అనుకోండి, మీకు తెలుగు ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కాదు, దేవుడు నన్ను ఒక సాధనంగా మార్చేసి అలాగూ మీరు భాష మాట్లాడేదాన్ని నాకు తెలుగులో తర్జుమా చేయడానికి కృప చూపించారు. అంటే ఎవరికి పనికిరాని నన్ను వేల మందికి పనికొచ్చే పాత్రగా మార్చాడు. కాబట్టి సాక్ష్యం వీక్షిస్తున్న మీ అందరికి కూడా ఒకే ఒక మాట చెప్పేది ఏమిటంటే, నువ్వు పనికిరాని వ్యక్తివి కావచ్చు, దేనికి ఉపయోగపడని వ్యక్తివి కావచ్చు, నా సాక్ష్యము ద్వారా నిన్ను కూడా అదే రీతిగా మార్చి అనేకులకు సాక్షిగా మార్చువాడై ఉన్నాడు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లక్షల రూపాయల కన్స్ట్రక్షన్స్ కానీ, ఇన్ని స్టేజీల మీద నిలబడటం, విమానాల్లో ప్రయాణం చేశాడు, ఇన్ని భాషలు మాట్లాడగలుగుతున్నారంటే ఒకటి నా గొప్పతనం కాదు, కానీ ఓన్లీ ఆ యేసు నామం మాత్రమే ఇంతగా హెచ్చించటం జరిగింది. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.